హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఆప్రికాట్ ప్లాంట్ని చూపించబోతున్నానండి. చూడండి, ఇదే ఆప్రికాట్ ప్లాంట్. ఇది 2 years ప్లాంట్ అండి. ఇప్పుడిప్పుడే దీనికి కాయలు వస్తున్నాయి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే ఆప్రికాట్ ఫ్రూట్. వీటి కొమ్మలు స్ట్రైట్గా ఉన్నవండి, కిందకి వేలాడిపోతూ ఉంటాయి. అందుకు ఏదైనా ఒక కర్ర తీసుకొని వీటిని గట్టిగా కట్టేసుకోవాలి. ఈ ఫ్రూట్స్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తింటే మన కంటి చూపు మెరుగుపడుతుంది. దీంట్లోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా దీంట్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని సేవించడం వల్ల మనం రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు బోన్స్ కూడా బలంగా మారేందుకు ఇది ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా ఇది మన చర్మం కాంతివంతంగా తయారవడానికి, అలాగే వృద్ధాప్య ఛాయ నుంచి దూరం అవడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో దీని రంగు. వీటిని ఖుబానీ లేదా ఖుమానీ అని పిలుస్తారు. ఇవైతే మార్కెట్స్లో డ్రై ఫ్రూట్స్ కింద దొరుకుతాయి. పచ్చిగా మనకు దొరకండి ఫ్రూట్స్, కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్ కింద లభిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని డైలీ 1 కానీ 2 కానీ నీళ్ళలో నానబెట్టుకొని తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనం పొందగలం. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది. దీని మొదలు భాగం అండి ఇది. పైన అన్నీ కూడా ఇలా కొమ్మలు వచ్చాయి. వీటిని టర్కీ, ఇరాన్, ఉజ్బెకిస్తాన్లో ఎక్కువగా పండిస్తుంటారు. మన ఇండియాలో ఈ ఆప్రికాట్స్ని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ వంటి హిల్లీ రీజియన్స్లో వీటిని పండిస్తుంటారు. చూడండి, చిన్న చిన్ని కాయల్లా కనిపిస్తున్నాయి కదా, అవి పువ్వుల్లో విడుస్తాయి. పువ్వుతో వచ్చిన తర్వాత దాంట్లోంచి కాయలు ఏర్పడతాయి అన్నమాట. చూడండి, దీన్ని ముళ్ళు ఇలా ఉంటాయి. ముళ్ళన్నీ జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. అబ్జర్వ్ చేయండి, ప్రతి కొమ్మకు కూడా చిన్న చిన్ని మొగ్గలు కనిపిస్తాయి కదా, అవే పూతలాగా మారి అందులోంచి ఫ్రూట్స్ వస్తాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీటికి చల్లని ప్రదేశాలు ఉండాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి లీవ్స్ అన్నీ చూడండి ఎర్రగా మారిపోతున్నాయి. అంటే ఇది ఎక్కువగా ఎండను ఇష్టపడట్లేదు. దీన్ని షెమీ షెడ్లో ఉంచాలి. చూడండి, మొత్తం కొమ్మంతా కూడా గుత్తుల కింద ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది మునగ చెట్టు అండి, కింద నుంచి పైకి వచ్చింది కదా. దీని పక్కనే ప్లాంట్ని ఉంచాము. చూడండి, ఇది ఎర్రగా టమాటాలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.